వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్సుమాంజలు. ఇంద్రలోకంలో దేవేంద్రుడికి ఒకసారి అనుమానం వచ్చింది. నాట్య శాస్త్రంలో ఎవరు గొప్పవారు అనేటువంటి అనుమానం వచ్చిందట ఆయనకు. నాట్య శాస్త్రంలో ఎవరు గొప్పవారు? రంభ, ఊర్వశి వాళ్ళిద్దరు కూడా నాట్యం చేశారు. వాళ్ళు ఏమన్నారు? మా ఇద్దరు ఎవరు గొప్ప అన్నారు. అమ్మ ఇద్దరు గొప్పే అన్నాడు. అట్లా ఇద్దరిలో ఒకరే చెప్పమన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నాట్యశాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు ఎవరు అంటే భూలోకంలో ఉన్నాడు విక్రమార్క మహారాజు, ఆయన దగ్గరికి పోని చెప్పాడు అనమాట. సరే వచ్చారు, నాట్యం చేశారు ఇద్దరు కూడా. మా ఇద్దరు కూడా ఎవరు గొప్ప అని అడిగారు. మా ఇద్దరూ గొప్పే, మీరిద్దరూ ఉండాల్సిన వాళ్ళే అని అన్నారు. కాదు చెప్పాల్సిందే అన్నాడు. అప్పుడు వాళ్ళు నిజ స్వరూపాలు ఇచ్చారు. ఇవేమో ధైర్యలక్ష్మి, ఆమెమో ధనలక్ష్మి. అది అనమాట అసలు విషయం అక్కడ. అమ్మ నీవు ఉండాలి, ధనము ఉండాలి, ధైర్యము ఉండాలి, ఇద్దరూ ఉండాలి కదా జీవించాలంటే అన్నాడు. అట్లా కుదరదు, మా ఇద్దరిలో ఎవరు గొప్ప నీవే చెప్పాలి అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ధైర్యలక్ష్మి గొప్ప అని తేల్చి చెప్పాడు విక్రమార్క మహారాజు. అంతే. ఇంకా ఆమె కోపం వచ్చింది ధనలక్ష్మికి. రాజ్యం మొత్తం పోయింది, ధనం మొత్తం కూడా పోయింది. చివరికి పేదవాడైపోయాడు. పట్టు వస్త్రాలు ధరించేటువంటి వాడు నారచీరలు ధరించాల్సి వచ్చింది. చెడి చెల్లెలింటికి అలిగి అక్కింటికి వెళ్ళకూడదు అని అంటారు. అప్పుడు వెళ్ళాడు, వాళ్ళ చెల్లెలింటికి పోవాల్సి వచ్చింది అనమాట. అప్పుడు ఆమె ఏం చేసింది? అప్పుడంటే డబ్బు ఉంది, డబ్బు ఉంటేనే గౌరవించాడు ఎవరైనా, పదవి డబ్బు. అందుకని పాపం కూడా గౌరవించి ఇప్పుడు వచ్చేసరికి గుర్రాలను కట్టేసి ఒక గొడ్ల శాలలో అక్కడ పడేసింది అనమాట. ఒక 4 రొట్టెలు ఇచ్చిందట ఆయనకు. పాపం కళ్ళమ్మ నీళ్లు పట్టాయి విక్రమార్క మహారాజుకి. గుంత తీసి గుంతలో పెట్టాడు. చెప్పాడు, మళ్ళీ నేను వచ్చేంతవరకు ఇది ఇంతే ఉండాలి అని అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చివరికి ధైర్యాన్ని మాత్రం వదిలిపెట్టలా. చివరికి ధనలక్ష్మి పోయినా కానీ ధైర్యంగా ఉండి ఆయన ఎన్నో సాధించాడు. అప్పుడు దేవేంద్రుడే మెచ్చుకొని ఆయనకి రత్న సింహాసనాన్ని బహూకరించాడు విక్రమార్క మహారాజుకి. అవే చుట్టూ కూడా సాలభంజికలు, అటు సైడు 16, ఇటు సైడు 16 సాలభంజికలు మాట్లాడేటువంటి బొమ్మలు. ఆయన విక్రమార్క మహారాజు దైవశక్తి గలవాడు కాబట్టే 2500 సంవత్సరాలు జీవించాడు. ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు మహానుభావుడు విక్రమార్కుడు. ఆయన కట్టించినటువంటిది మహాంకాళి దేవాలయం, కలకత్తా కాళీ అంటాం. ఆయన కాలంలో కట్టించినటువంటి అప్పటి విగ్రహం అన్నమాట. గర్భగుడి ఆయనదే, కానీ మిగిలిందంతా కూడా తర్వాత వాళ్ళు పూర్తి చేశారు. కాబట్టి దైవశక్తి అనేటువంటిది ఉంది. పూర్వకాలం ఉన్నటువంటి రాజులలో దైవశక్తి కూడా ఉంది. అందుకే వాళ్ళన్నీ కూడా సాధించారు. ఇప్పటి వాళ్ళని సాధించలేకపోతున్నాం అంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అదర్స్. నమస్తే.